ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం వినటానికి ముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో ఈ విధంగా మీ సన్నిధిలో రావటానికి మీ కృప చూపారు. మీ యొక్క దయగల ప్రణాళికను బట్టి వందనాలు. మాకు ఇచ్చినటువంటి శ్రేష్ఠ గడియలను బట్టి వందనాలు. నాతో మాట్లాడండి, వచ్చిన వారితో మాట్లాడండి. మీకు మేలైన స్వరం వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. ప్రభా, మేము బలహీనము, మీరు లేకపోతే మా జీవితాలకు ఎటువంటి విలువ లేదు. మీ వల్లనే మేము ఈ విధంగా ఉండగలుగుతున్నాం. మీ యందు మేము ఉనికి కలిగి ఉన్నాం. మీ యందు మేము జీవం కలిగి ఉన్నాం. కృపగల దేవా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. మరి ముఖ్యంగా మా ప్రియులు ఏ పరిస్థితుల్లో మీ సన్నిధిలో మీ వాక్యం వింటున్నారో మీ సమస్త మెరిగిన దేవుడవు. వారి యొక్క హృదయ వాంఛను మీరు తీర్చండి. వారి ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి. మీ కృపగల కార్యాలు మీరు జరిగించండి. ప్రభా, మీరు గొప్ప దేవుడు అని మాకు మీరు బయలుపరుచుకున్నారు. ప్రభా, మమ్మల్ని మీరు మీ పిల్లలుగా జీవించడానికి ఇష్టపడుతుంటున్నారు. అంతవరకు జీవితయాత్రలో మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు. ముందున్న దినాలను కూడా మీ గాయపడసలకు అప్పగించుకుంటూ యేసు జీవగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇలా ఈ సమయంలో అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం నుంచి, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 18 వర్స్ 7 ఆన్వర్డ్స్. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తోను ఒక ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తన ప్రియులని అనేక విధాలుగా తన మహిమార్థమే వాడుకుంటాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి ఆయన పిల్లలంగా మనము ఆయన కొరకై నమ్మకంగా ఉండాలనేది ప్రభు యొక్క వాంఛ. ఈ సమయంలో మనము కృపగల దేవుడు ఈ విధంగా తన లేఖన భాగాల్ని అనేక విధాలుగా తన ప్రియులకి వివరిస్తూ తన మహిమార్థమై తను వాడుకుంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే యూస్తోను ఒకని ఇంటికి వీళ్ళు అంటే అపోస్తలుడైన పౌలు వీరు వచ్చినప్పుడు అతని ఇల్లు ఎక్కడుందంటే సమాజ మందిరం ఆనుకొని ఉండెను అంటాడు. సమాజ మందిరం ఆనుకొని ఉండెను అంటాడు. ఈ సమాజ మందిరము నీ ఇల్లు ఆనుకొని ఉంటాం అంటే అది మనం ఆత్మీయంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సో అది సహవాసానికి సాదృశ్యంగా ఉన్నదనుకోవచ్చు. అంటే మనము ప్రభు ఇంటికి అంటుకట్టబడి ఉండాలి. మన యొక్క జీవితాలు బహుశా ఫిజికల్గా మన హౌసెస్ దూరంగా ఉండవచ్చు, ఫిజికల్గా మన ఇల్లు దూరంగా ఉండవచ్చు, కానీ మనము ఆత్మీయంగా మన జీవితాలు ప్రభు ఇంటికి అంటుకట్టబడి ఉండాలి. ప్రభు ఇల్లు అంటే ప్రభు యొక్క శరీరానికి అంటుకట్టబడి ఉండాలి. ఎందుకంటే ఆ సంఘానికి శిరస్సు ప్రభు కాబట్టి, ఆ శరీరము సంఘము కాబట్టి, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క శరీరంలో అంగములు కాబట్టి, ఆ విధంగా మనము ఆ సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు మనము సహవాసంలో అపోస్తలుల కార్యాలు 2:42 ప్రకారము 2:42 ప్రకారం అక్కడ సహవాసము వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్, వన్ ఆఫ్ ద యాంకర్. అక్కడ ఉన్నటువంటి 4లో ఒక లంగర్ ఏంటంటే సహవాసం అనేది ఆత్మీయంగా చాలా అవసరం. కాబట్టి ఆ సహవాసం కలిగి ఉండాలనేది ప్రభు యొక్క కోరిక, ప్రభుకు ఇచ్చ. అయితే సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్పు
సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రీస్పు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయుల్లో అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఇక్కడ మనం గమనించాల్సిందంటే సమాజ మందిరపు అధికారిని క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచును. అంటే సమాజ మందిరపు అధికారి ఆయన రక్షణ లేకుండానే సమాజ మందిరపు అధికారి అయ్యి ఉన్నాడా? ఆయన రక్షణ లేకుండానే సమాజ మందిరమును బాధ్యత తీసుకొని నడిపిస్తున్నాడా అంటే అవునని చెప్పాలి. ఇక్కడ సమాజ మందిరం అనేది బహుశా అతను తన ఉద్యోగం లెక్క చేస్తున్నాడే కానీ తనలో నిజమైనటువంటి మార్పు లేదు, క్రీస్తులో మార్పు లేదు. ఎప్పుడైతే వాక్యము ప్రకటించబడిందో, పరిశుద్ధాత్మ ఒప్పింపు కలుగజేశాడో, అప్పుడు తన ఇంటివారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. తర్వాత కొరింథీయుల్లో అనేకులు విశ్వసించి బాప్తిసం పొందారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువు యందు విశ్వాసం ఉంచాలి. అంటే ప్రతి అన్యుడు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు క్రైస్తవుడుగా అవుతాడు. విశ్వసించినటువంటి అతను బాప్తిసం పొందాలి. ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. విశ్వసించే పాపాలు ఒప్పుకోవటం ద్వారా అతను రక్షణ పొందిన వాడిగా ఉంటాడు. ఆ తర్వాత బాప్తిస్మ అనేది సాక్ష్యవార్థమై ప్రజలందరికీ అంతరంగంగా ఏది కార్యం జరిగిందో ఆ అంతరంగం జరిగిన కార్యాన్ని బాహ్యంగా బాప్తిస్మం ద్వారా ప్రకటిస్తారు. సో కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభువును అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. ఈ విషయం గమనించాలి. ఇంకొకటి, ఒక సంఘం ఉందనుకోండి, ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందిన వారు అని అనుకుంటే మన పొరపాటే. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులు ఉన్న ఆ సంఘంలో ఉన్నటువంటి స్థాయిని బట్టి, వారు ఏదన్నా బాధ్యతలో ఉంటే ఆ బాధ్యతను బట్టి పిల్లలు కూడా బాధ్యత తీసుకోవచ్చు కొన్నిసార్లు. అది ఎటువంటి పరిస్థితులు అంటే ఇంకా తల్లిదండ్రులు మేము చేసే పరిచర్య మేమే చేయాలి, మా తర్వాత మా పిల్ల రావాలన్న ఆలోచనతో ఉంటే వారు కొంచెము సమస్యలు కల్పించేవారుగా, సమస్య క్రియేట్ చేసేవారుగా, ప్రాబ్లం క్రియేట్ చేసేవారుగా ఉంటే అట్లాంటప్పుడు ఏం చేయలేరు. ఆ విధంగా చాలాసార్లు అన్యులు అనేవారు క్రీస్తుని ఎరుక్కుండానే, రక్షణ అనుభవం లేకుండానే, క్రైస్తవ కుటుంబంలో పుట్టి రక్షణ అనేది లేకుండా వారు సంఘాల్లో వేరు వేరు బాధ్యతల్లో ఉండవచ్చు. బాధ్యతల్లో ఉన్నంత మాత్రాన వారు రక్షణ పొందినవారు అనేది కాదు, అది చేసే పని. అయితే రక్షణ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడే అతను ప్రభుకి ఇష్టడుగా ఉండగలుగుతాడు. కాబట్టి రక్షణ ఎలా సాధ్యమంటే ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ బాధ్యతలో అయినా సంఘంలో వ్యక్తులుంటే వారందరూ కూడా విశ్వాసం ఉంచిన వారా లేకపోతే రక్షణ కలిగిన వారా చూడాలి. ఒకవేళ కానప్పుడు అటువంటి వారు ఆ బాధ్యత ఉండటానికి లేదు. అయితే రక్షణ పొందిన వారికి అటువంటి బాధ్యతలు ఇవ్వాలి. వారు ముందుగానే కొన్ని కారణాలను బట్టి వారు ఆ బాధ్యతలో ఉంటే రక్షణ లేని వారని మనకు తెలిసినప్పుడు వారిని చిన్నగా వారి విషయమే ప్రార్థిస్తూ, వారితో మాట్లాడుతూ సమాధానంగా వారిని ఆ పరిస్థితి నుంచి రీప్లేస్ చేయాలి. అతని ప్లేస్ స్థలంలో ఇంకొకరిని రక్షణ అనుభవం కలిగిన అతను, మంచి సాక్ష్యం కలిగిన అతన్ని అక్కడ నియమించడం అనేది అవసరం. సో దాని ద్వారా సంఘానికి క్షేమం, వ్యక్తులకు క్షేమం, ఆత్మీయమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఆ విషయాన్ని గమనించాలి. ఈ సమయంలో మనం ఇంకొన్ని తలంపులు మనం చూద్దాం. 9వ వచనంలో, రాత్రి వేళ దర్శనం మందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము. ఈ విషయాన్ని పౌలుతో దేవుడు చెప్తా ఉన్నాడు. రాత్రివేళ దర్శనం మందు నువ్వు భయపడొద్దు, రాత్రివేళ దర్శనం మందు భయపడక నువ్వు మాట్లాడము, మౌనంగా ఉండకము. ఎందుకంటే పౌలు నువ్వు భయపడొద్దు, భయపడితే పనులు జరగవు, పిరికివారు పరలోక రాజ్యానికి అర్హులు కాదు, భయపడకూడదు.
ధైర్యంగా చెప్పాలి. క్రైస్తవుడు ఒక్కడున్నా కూడా ధైర్యంగా మాట్లాడాలి, సత్యాన్ని చెప్పాలి, ధైర్యంగా నిలబడాలి, పారిపోకూడదు. సో కాలికి బుద్ధి చెప్పకూడదు, ఇంకా పిరికివాడి వలె వెళ్ళకూడదు. సో అటువైపు ఎంతమంది ఉన్నా కూడా సత్యాన్ని సత్యంగా చెప్పేవాడు క్రైస్తవుడు, లేకుంటే పేరుకి క్రైస్తవుడు. కాబట్టి మరొక దానికి లేదు. క్రీస్తు అతని యందు ఆనందించుడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. మరొకసారి ఇక ఏమంటున్నాడంటే భయపడద్దు అంటున్నాడు, మౌనంగా ఉండకమంటున్నాడు. క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే మౌనంగా ఉండకుండా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏది వస్తే అది కాదు, అనవసరమైన మాటలు కాదు, ఉపయోగం లేనటువంటి మాటలు కాదు, ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి. ఆత్మీయతకు ప్రోత్సాహకరంగా, ఆత్మకు బలాన్నిచ్చే విధంగా, ఆత్మకు శక్తిని ఇచ్చే విధంగా మనము మాట్లాడాలి. మనము అనేక మందిని ప్రభువులోకి నడిపించడానికి మాట్లాడాలి. ప్రభు రక్షణ సువార్త ప్రకటించుటకు మాట్లాడాలి. సో ఈ విధంగా మనము మౌనంగా ఉండకుండా ప్రభువుని తెలుసుకొని ప్రభువుని రుచించి నువ్వు మౌనంగా ఉంటే రాయికి నీకు తేడా ఏముంటుంది? రాయికి మనకి తేడా ఏముంటుంది? కాబట్టి వెలిగించబడినటువంటి వ్యక్తి అనేక మందిని వెలిగించడానికి తగినటువంటి వాక్యం, ఏ వాక్యం అయితే తన్ను వెలిగించిందో, ఏ వాక్యం అయితే మనల్ని వెలిగించిందో అదే వాక్యాన్ని వేరెవరు ప్రకటించి వారు వెలిగింపబడుటకు కారణంగా ఉండాలి. కాబట్టి మనము భయపడకుండా, మౌనంగా ఉండకుండా ప్రకటించాలి, ప్రభువును ప్రకటించాలి, ప్రభు యొక్క శిలువ వర్తమానం ప్రకటించాలి, శిలువ సువార్త ప్రకటించాలి. అంతేగాని వారిలో ఉన్నటువంటి బలహీనతలు చెప్పి, వారిలో ఉన్నటువంటి అసహ్యమైనవి చెప్పి వేరేవారు కూడా అదే అసహ్యులుగా ఉండటానికి, అటువంటి పాపంలో పడటానికి కారణంగా ఉండకూడదు. సో నువ్వు ఏదైనా చెప్తున్నప్పుడు అది ఆత్మీయతకు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా అటువంటిది చెప్పాలి. మరి 10వ వచనంలో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలు చెప్పగా, పౌలు చూడు, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు, నువ్వు వాక్యం చెప్తున్నావు, అయితే నువ్వు భయపడకుండా చెప్పు. నీ జరిగినటువంటి సంఘటనల ద్వారా ఏదైతే నువ్వు అనుభవించావో వాటిని బట్టి ఒకవేళ భయం అనే మచ్చని మీద ఉంటే దాన్ని తీసేసేయి, ఆయన దేవుని యొక్క రక్తంతో కడిగి వేసేయి. నువ్వు భయపడకుండా ధైర్యంగా చెప్పు, మాట్లాడు. నువ్వు దేని విషయంలో కూడా వరి కావాల్సిన అవసరం లే, నువ్వు మాట్లాడు. ఈ దినాల్లో మాట్లాడే వాళ్ళు కావాలి ప్రభుపక్షంగా. చాలామంది అనవసరమైన సలహాలు ఇచ్చి ఆత్మీయంగా కొద్దిగా ఎదుగుతున్న వారిని చెడగొట్టేస్తారు. చాలామంది వారి అనుభవాన్ని ప్రభుని తెలుసుకున్నాం ఇన్ని సంవత్సరాల క్రితము అని చెప్తారు. వారి అనుభవాన్ని ప్రజలను ప్రభు వద్దకు నడిపించడానికి బదులు ప్రభు నుంచి దూరం చేస్తూ ఉంటారు. కాబట్టి మనము మౌనంగా ఉండకుండా ప్రభువు వద్దకు సమకూర్చే వారంగా, ప్రభు వైపు మరలించే వారంగా, ప్రభు ఎద్దుకు నడిపించే వారంగా మన మాటలు ఉండాలి, మనం చెప్పే మాటలు ఉండాలి. సో ఇక్కడ అంటున్నాడు, ఇంకా అతనికి ప్రోత్సాహకరంగా అతన్ని ఎక్కువగా ధైర్యపరచడం కొరకై నేను నీకు తోడై ఉన్నాను. ఇంకేంటి, దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆనాడు అపొస్తలుడైన పౌలుకు చెప్తున్నటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు మనకు చెప్తూ ఉన్నాడు, నేను మీకు తోడై ఉన్నాను. సో తోడై ఉంటే ఏంటంటే, దేవుడు తోడై అంటే ఇంకే ఏమి లేకుండా ఉంటుంది, ఏమి తక్కువ, దేవుడు ఉంటే చాలు కదా. కాబట్టి ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు ఇంక మనకు వ్యతిరేకులు ఎవరు, మనకు విరోధులు ఎవరు, ఎవరు మన మీద విజయం సాధించగలుగుతారు? విరోధులు ఉండొచ్చు, వ్యతిరేకులు ఉండొచ్చు, కానీ విజయం సాధించలేరు కదా. నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. తర్వాత నుంచి తోడై ఉంటాను, ఫలానా తారీఖు నుంచి తోడై ఉంటానని చెప్పట్లేదు. నేను నీకు తోడై ఉన్నాను, ఆల్రెడీ ఉన్నాను. కాబట్టి
నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు, ఎందుకంటే నేను తోడున్నాను కాబట్టి. నీ చుట్టూ దూతల కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. నిన్ను తాకువారు, నిన్ను ముట్టువారు నా కనుగుడ్డు ముట్టినట్టు కాబట్టి. సో నేను నీ గురించి అంత జాగ్రత్త తీసుకున్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ మీదకి ఎవరు రాడు. నీకు చేసే తర్వాత సంగతి, నీ మీదకే రాడు. నీకు చెయ్యి ఎప్పుడు, ఇంకేసేది ఎప్పుడు, నేను కొట్టేది ఎప్పుడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, బహుజనం ఉందని పౌలుతో చెప్తా ఉన్నాడు. ఈ బహుజనం ఎక్కడుంది? బహుజనము వేరు పనులతో ఉంది. వారు కొంతమంది రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. అయితే ధైర్యంగా బయటకు వచ్చేవారు తక్కువ మంది. సో కాబట్టి నువ్వు నిలబడి చెప్పు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ధైర్యంగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ధైర్యం పొందుతారు, వారు కూడా ప్రోత్సాహం పొందుతారు. వారు నా పక్షంగా కొంతమంది అన్నా లేచి బయటకు వస్తారు, నిలబడతారు అని అపోస్తలుడైన పౌలుకి దేవుడు చెప్తూ ఉన్నాడు 11వ వచనంలో. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించను. అంటే 1.5 సంవత్సరము వాళ్ళతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నానమాట. ఎన్ని రకాలుగా వివరించాడో, ఎన్ని మాటలు వారికి చెప్తూ వచ్చాడో, ఎన్ని విధాలుగా వారిని ప్రోత్సహిస్తూ వచ్చాడో. ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి, మనకి వాక్యం తెలిసినప్పుడు, మనకు తెలిసిన వాక్యం ద్వారా, మనకు తెలిసినట్టు మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాం, ఎంతమందికి ప్రోత్సాహ కారణంగా ఉంటున్నాం, ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపిస్తున్నాం, ఎంతమందిని ప్రభు వైపు మరలుస్తున్నాం, ఎంతమందిని వారు మారణానికి జోగుతున్న వారిని ప్రభు కొరకు వారిని గెలుస్తున్నాం. ఈ విషయాన్ని మనము గమనించాలి. అతను ఆ విధంగా బోధిస్తూ 1.5 సంవత్సరం వారితో గడుపుతూ వచ్చాడంట. సో మనకు తెలిసినటువంటి దేవుని యొక్క మాటలు, దేవుడు మనతో చెప్పిన మాటలు కొద్దిగానే కానీ, బహుశా మనము అపోస్తలుడైన పౌలులాగా బోధించకపోవచ్చు, మరొకరు లాగా బోధించకపోవచ్చు. నేడు ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప సేవకులని చెప్పబడే వారిలాగా బోధించకపోవచ్చు. కానీ కొన్ని మాటలు, మనకు తెలిసిన మాటలే కొన్ని మాటలు బోధిస్తే అవి దేవుడు చాలా ఫలవంతంగా చేస్తాడు, వారి జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించుట్లో ఆ కొద్ది మాటలే, చిన్న చిన్న మాటలే, ఆ తెలిసినటువంటి ఆ కొద్ది మాటలు వారిలో కార్యం జరిగిస్తాయి. గొప్ప గొప్ప అర్థాలు చెప్పకపోవచ్చు, గొప్ప తలంపులు పంచుకోకపోవచ్చు. కానీ కొద్ది మాటలు, చిన్న తలంపులు కొన్ని పంచుకున్నా కూడా వాటిని దేవుడు నూరంతలుగా ఫలించే పంటగా చేస్తాడు. ఆయనకి సమస్తము సాధ్యం అన్నమాట. కాబట్టి మనము దేవుని కొరకై నిలబడాలని మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనో రాడు. 9వ వచనం, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము. మనం చేసిన పనులు ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత 1 నెల తర్వాత కాదు, 2 నెలల తర్వాత కాదు, రక్షణ పొందిన వెంటనే ఆ రక్షణ ఆనందంతో మనం చేయాల్సిన పని ఇది, భయపడకుండా మాట్లాడాలి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు. ఈ మాట్లాడటానికి పులిపీటే అవసరంలే, ఒక సంఘమే ఉండాల్సిన అవసరంలే. సో నీ ముందు ఎక్కువ సంఖ్యలో ప్రజలు కూర్చుని ఉండాల్సిన అవసరంలే. నువ్వు ఒకరితో ఇంకో అతనితో కలిసి మాట్లాడినా, మరొకరితో మాట్లాడినా, ఆ కొన్ని మాటలు అతనిలో కార్యం జరిగించినప్పుడు, సో పరలోకంలో గొప్ప ఆనందం కదా. 1000 మంది ముందు నిలబడి ప్రకటించినప్పుడు మారు మనసు లేకుండా నువ్వు ఒక్కనితో కలిసి మాట్లాడి అతన్ని ప్రభు యొద్దకు నడిపించినప్పుడు పరలోకంలో జరిగే ఆ ఆనందం, ఆ ఒక గొప్ప సంతోషం అధికం కదా. కాబట్టి
ఇంతమంది ఉండి ఇంత జనం ఉండి ఇంత సంఘం ఇంతమంది ఉండి రక్షణ లేకుండా ఉంటే వారికంటే ఈ రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తిని కలిగి ఆ ఒక వ్యక్తి సువార్త చెప్పి ఒక వ్యక్తిని ప్రభువుకి నడిపించినప్పుడు ఆ పరలోకంలో జరిగే ఆ గొప్ప సంతోషం, ఉండే సంతోషం, ఆనందం ఎంతో వర్ణనాతీతం. కాబట్టి మనము భయపడకుండా మౌనంగా దేవుని యొక్క లేఖన భాగాల్ని చెప్పాలి, మాటికి చెప్పాలి, మరలా చెప్పాలి. చెప్పాను కదా ఇంతకుముందు, మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముందంటే కాదు, అవకాశం వచ్చినప్పుడు అల్లా చెప్పాలి. అట్లా చెబుతున్నప్పుడు ప్రభు ఒక మాట కాకపోయినా మరొక మాట ద్వారా అతనితో మాట్లాడతాడు. అతనికి ఆ సమయంలో అతని మైండ్లోకి వెళ్ళిపోతుంది, అది మనసులోకి వెళ్తుంది. కాబట్టి సమయము అసమయం అనక స్వార్థను ప్రకటించే వారంగా ఉండాలి. మౌనంగా ఉండకుండా ఈ సైలెంట్ మోడ్లో, మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టినట్టుగా మనం సైలెంట్ మోడ్కి వెళ్ళిపోకూడదు. కొంతమంది చూడండి, వారు అక్కడే ఉంటారు కానీ వాళ్ళు ఇంకా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. అట్లా ఉంటుంది మనుషులు. అట్లా వెళ్ళాల్సిన అవసరం లే, మౌనంగా ఉండు. నువ్వు ఎక్కడుంటావో అక్కడే నీ మనసు కలిగి ఉండి ఏకాగ్రతతో మనసుతో మనస్ఫూర్తిగా సంతోషంగా కొన్ని మాటలు ప్రభు గురించి పలుకు. కార్యం నువ్వు చేయాల్సిన అవసరం లే, జస్ట్ పలితే చాలు. పరిశుద్ధాత్ముడు ఎదుటి వ్యక్తిలో ఉండి మాట్లాడతాడు, కార్యం చేస్తాడు, ఒప్పింపు కలుగు చేస్తాడు, హృదయంలో పశ్చాత్తాపం తీసుకొస్తాడు, హృదయాన్ని విరిగి నలిగే విధంగా చేస్తాడు. అప్పుడు దానిలో నుంచి గొప్ప కన్నీటి ప్రార్థన, ఒప్పుదల అన్నీ వచ్చినప్పుడు గొప్ప కార్యాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. 10వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ నాకు చాలామంది ఉన్నారు, నువ్వు భయపడదు అదే అంటాడు కదా. ఎవరు ఇక్కడ హాని చేయరు, నేను నీకు తోడే ఉన్నానయ్యా. ప్రభు మనకు తోడున్నప్పుడు ఎవరు మనకి హాని చేస్తారు? 10,000 మంది కుడిపక్క పడినా మనకి ఏ హాని జరుగుతుంది? ఏ ప్రమాదం ఉండదు అన్నమాట. నీ తోడే ఉన్నాను నేను మనుషులను కాదు, ఒకసారి ఒక మాట చెప్పి మరలా మార్చి అనేక సార్లు మాట మార్చే మనుషుల్లాంటి వ్యక్తిని కాదు నేను నీకు తోడై ఉన్నాను అంటే తోడుగానే ఉంటాను అంతే. ఇది ఒక సీజన్ అనేది కాదు. ఆయన తోడుగా ఉన్నానన్నా అంటే ఖచ్చితంగా ఉంటాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, సంతోషించాలి. మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు, సమస్తాన్ని నోటి మాట ద్వారా సృజించినటువంటి దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాడు అంటే అసలు ఆయన తోడు మనకు ఉండటానికి ఏదన్నా మనకి యోగ్యత ఉందా? ఏదైనా మంచితనం మనలో ఉందా? ఏదైనా అసలు దేనికైనా యోగ్యులో మనము ఆయన మంచితనం మనతో ఆయన యొక్క తోడు మనతో ఉండటానికి. ఇక్కడ Z+ సెక్యూరిటీ ఇండియాలో, భారతదేశంలో ఈ గొప్ప నాయకులకి అనేక రకాల సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు వారి ప్రాణాలను రక్షించడం కొరకు. అట్లాగా Z+ సెక్యూరిటీ అంటారు, రకరకాల సెక్యూరిటీ అనే పేర్లు ఉంటాయి. సో అంత సెక్యూరిటీ దొరకటం అంటే సులభమైన పద్ధతి లేదు, అది చాలా కష్టంతో కూడుకున్న పని ఆ స్థాయిలో ఉంటేనే. సో అంతకంటే గొప్ప సెక్యూరిటీ తన ప్రభువారు తన దూతలను పెట్టి మనకు కాపు కాయటం అంటే అది అన్నిటికి మించినటువంటి, ప్రపంచంలో అన్నిటికి మించినటువంటి చాలా శక్తివంతమైనటువంటి ప్రొటెక్షన్ సర్వీస్, సెక్యూరిటీ అది అన్నమాట. కాబట్టి అంతకు మించి ఇప్పుడు దేవుడు మరొక చోట అంటాడు, ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తాను అంటాడు మనల్ని పట్టుకోవడానికి, ఏ గాయం కాకుండా మనల్ని ఎత్తి పట్టుకోవడానికి. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు మన తోడుగా ఉంటున్నప్పుడు ఆ దూతల కంటే గొప్పవాడు కదా. ఆయనకి మించిన అటువంటి బలమైన మనిషి ఎవరున్నారు? బలమైనటువంటి వారు ఎవరున్నారు? ప్రభువారు శక్తిమంతుడు, బలవంతుడు, మన అన్ని కాలాలు కూడా కాపాడేవాడు, తోడై ఉండేవాడు, భద్రపరిచేవాడు, హత్తుకునేవాడు, ఆలింగనం చేసుకునేవాడు.
ఆయన మనకు నడవలసిన మార్గాన్ని చూపించేవాడు, మనకు బోధించేవాడు, మమ్మల్ని సరిచేసేవాడు, మన కన్నీరు తుడిచేవాడు. అటువంటి ఆయన మనకు తోడే ఉన్నాను అంటున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? సో అందుకని అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, మాట్లాడము, మౌనంగా ఉండకము అన్నాడు. అట్లానే ఎందుకు అట్లాగా ఉండాలంటే నీకై నువ్వు భయపడతావు, నీకై నువ్వు మాట్లాడడానికి నీకు శక్తి లేదు, నువ్వు మాట్లాడలేవు. నువ్వు ఎందుకు మాట్లాడతావు అంటే, నువ్వు ఎందుకు భయపడకుండా ఉండగలుగుతావు అంటే, నేను నీతో ఉంటున్నాను కాబట్టి, నీ తోడుగా ఉంటున్నాను కాబట్టి. ఆయన ఆయన యొక్క దండ మనల్ని ఆదరించేది, ఆయన దుడ్డుకర్ర మనల్ని కాపాడేదన్నమాట. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు వచ్చే ఎందుకంటే నేను ఆ విధంగా నిన్ను భద్రపరుస్తుంటున్నాను, నిన్ను భద్రపరుస్తున్నాను ప్రభు చెప్తున్నాను అన్నమాట. ఎవరు రాడు ఈ పట్టణం, నాకు బహుజన సమూహం జనం ఉందని పౌలుతో చెప్తా ఉన్నాను అనమాట. ఈ విధంగా మన ప్రభు ఆనాడు పౌలునే కాదు, ఈనాడు మనల్ని కూడా అనేక విధాలుగా అనేక పరిస్థితుల్లో, మనం ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని ఆదరిస్తూ, ఓదారుస్తూ, నడిపిస్తూ సహాయం చేస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ విన్న మాటలు మనము మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఆ విధంగా ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు మాటలు ప్రకటించడానికి మనము మన మనసుని నిలుపుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మీ యొక్క దయగల మాటలను బట్టి వందనాలు నాయన. ప్రభువా, మేము మీ యొక్క ఇంటితో సహవాసం కలిగే వారంగా, మీ బిడ్డలతో సహవాసం కలిగే వారంగా, మీ కొరకు మేము మీ యొక్క నామం నిమిత్తమై మేము జీవించే వారంగా, మీలో అంటుకట్టబడి ఉండేవారంగా మమ్మల్ని ఉంచండి, సహాయపడండి నాయన. మేము ధైర్యంగా మౌనంగా ఉండకుండా మీ లేఖన భాగాలను ప్రకటించట్లో, మీ యొక్క పర సంబంధమైనటువంటి స్వార్థ ప్రకటించట్లో సహాయపడాలని కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు, మీ బలిష్టమైన చేతి కింద దీనులుగా ఉంచారు. మా ప్రతి అవసరం మీరు తీరుస్తున్నారు ప్రభా, మీకు వందనాలు. మేము నా తండ్రి ఎంతో రుణస్తులం ప్రభా. మా రుణము మేము ఎన్నడూ కూడా మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా, అంత రుణస్తులం మేము. అటువంటి బలహీనులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ జయంగా లేస్తున్నాములో అడిగి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క హెబ్రోను ఆస్ట్రేలియా పరిచర్యల నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు లేఖన భాగాలు వింటున్నారు, మీరు దేవుని ద్వారా మేలు పొందుతున్నారని మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాం, ప్రభుని గణపరుస్తున్నాం. ఆయన మీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి. సో ప్రభు చిత్తం మరోసారి కలుసుకుందాం. ఈ ప్రార్థనలో ఈ పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.